మాల అనేది వాళ్ళ కాన్సెప్ట్‌లో లేదు. హ్మ్. కానీ ఈ మధ్య కొంత పైత్యకారి ధోరణులు వచ్చేసి ధ్వజస్తంభాలు ఎలా కాపీ కట్టారో, అష్టోత్తరాలు, సహస్రనామాలు, హారతులు, కర్పూరాలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు ఏ విధంగా కాపీ కొట్టారో, దీన్ని కూడా అలాగే కాపీ కొట్టి అయ్యప్ప మాలను పోలిన యేసుమాల, మేరీ మాల అని 2 తయారు చేశారు. మేరీ మాల గూడా ఉందా? మేరీ మాల కూడా ఉంది. ఓహ్! సూపర్. ఆ! యేసుమాల అంటే వీళ్ళు వైట్ అండ్ వైట్ ఏసుకొని పైన ఒక గళ్ళ కండువా యేసుకుంటారు. హ్మ్. లోపల ఒక రోజరీ యేసుకుంటారు. అంటే పూసల గొలుసు ఉంటుంది కదా! దానికో సిలువ ఉండేది యేసుకుంటారు. ఇది గాకుండా మేరీ మాల అని జెప్పి అంటారు. ఈ కేరళ సైడ్ అటైతే గనక వైలెట్ కలర్ కొంచెం డార్క్ వైలెట్ కలర్ ఏదో యేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడైతే గనక ఊదా రంగు అంటారు కదా! అంటే లైట్ నీలం రంగు. లైట్ నీలం రంగు డ్రెస్ యేసుకుంటారు మేరీ మాల వేసుకున్న వాళ్ళు. హ్మ్. కానీ దీక్ష నియమాలు ఒకటే. చెప్పులు వేసుకోకూడదు. లేకపోతే 2 పూట్ల స్నానం చేయాలి. ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకోవాలి. అసత్యం ఆడకూడదు. నాన్ వెజ్ తినకూడదు. ఇవన్నీ ఉన్నాయి ఆళ్ళకి. సేమ్ అయ్యప్ప దీక్ష నుంచి కాపీ కొట్టారు అంతే. వేరే ఏమీ లేదు. మరి అంతకాడికి ఆహ్, ఈ ఈ ఈ మతంలోనే ఉండొచ్చు కదండీ! చెప్తున్నా గదండీ! ఏం లేదు. కొత్త సీసాలో పాత సారా పోస్తున్నారు. ఆ! అంతే. వాళ్ళు మతం మారేటప్పుడు ఏమనుకుంటారంటే, ఈ ఆ! మతంలో ఏం మంచి లేదు. మేము అద్భుతమైన మతంలోకెళ్ళిపోతున్నాం అనుకుంటారు. ఆ! అక్కడికెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేదు కాబట్టి, పాత మతంలో ఉన్న ప్రాక్టీసెస్‌నే కొత్తగా ఇక్కడ చేయటం మొదలు పెడతా ఉంటారు. అంతే. కానీ ఇప్పుడు అక్కడికెళ్ళి కూడా కొంతమంది పాస్టర్‌లు మీరు చూస్తున్నట్టు ఆ! మొన్నటిదాకా బైబిల్‌లో యేసుని ఎతుక్కునేవాళ్ళు. ఆ! ఇప్పుడు బైబిల్‌లో మానేసి వేదాల్లో యేసుని, పురాణాల్లో పీసు అంటే ఎతుక్కోవట్లేదు. అదేంటి? వేదాల్లో యేసు ఇప్పుడు ఎతుక్కోవడం? వేద మంత్రాల్లో చెప్పిన దేవుడు యేసే అని చెప్పేసి ఇప్పుడు వేదాల్లోంచి యేసుని ఎతుక్కుంటున్నారు వాళ్ళు. ఓహ్! ఈ వేదాల్లోకొచ్చేసారు. దాని మీద ఒక బుక్ కూడా రాసాడండి ఇక్కడ హైదరాబాద్‌లో ఒకడు. హైందవ క్రైస్తవం అని చెప్పేసి. ఆహా! ఆ! 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 ఓకే. వేదాల్లో చెప్పబడ్డ దైవం యేసుక్రీస్తే అని చెప్పేసి అన్నారు. ఓకే. మరి వేదాల్లో యేసుక్రీస్తు గురించి చెప్తే మరి ఆళ్ళ పుస్తకంలో చెప్పింది ఆళ్ళమ్మ మొగుడు గురించా? సో, ఇప్పుడు మనకి 4 వేదాలున్నాయండి. హ్మ్. అయన్నీ గూడా కాపీ అయితాయా త్వరలో? ఆల్‌మోస్ట్ అయిపోతాయి. అయిపోతాయి. ఓకే. ఓకే. హ్మ్. సూపర్ అండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఈళ్ళు కాపీ కొట్టుకున్నందుకు కాదు. ఆ! కాపీ కొట్టి కొన్నాళ్ళకి ఏమంటారంటే మాది ఒరిజినల్ మనదీళ్ళు కాపీ కొట్టారంటారు. అది ఇంకా సూపరు. అంతే. ఆ! ఆ! ఇప్పుడు వీళ్ళ బతుకులంతా అంతే కదండీ. హ్మ్. ఇప్పుడు వీళ్ళ దేవుడు పేరుతోటి ఎవరైతే జీసస్ అనే పేరుతో వచ్చాడో, ఇక్కడ ఆయన లక్షణాలన్నీ కూడా కాపీ కొట్టిందే. హ్మ్. యూరోప్‌లో ఈజిప్ట్‌లో ఒక దేవుడుంటాడు. హోరస్ అని చెప్పేసి. ఆ హోరస్‌కి సంబంధించిన రూపం అదే లక్షణాల్ని యేసుక్రీస్తుకి అట్రిబ్యూట్ చేసేసారు. కన్యక పుట్టాడు, శిలువ మీద చనిపోయాడు, మూడో రోజున లేచాడు, మళ్ళా రెండో రాకడొస్తాడు. ఇవన్నీ కూడా. ఆ హోరస్ యొక్క లక్షణాల్ని యేసుకి అట్రిబ్యూట్ చేసుకున్నారు. హ్మ్. అలాగే ఇంకా చాలా అన్ని కాపీనే ఇట్లా. ఇప్పుడు క్రిస్మస్ తాత కాపీయే. క్రిస్మస్ పండగే కాపీ. ఆహ్, నెక్స్ట్ క్రిస్మస్ చెట్టు కాపీ. ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి సంబంధం లేనివే. అవునా? చెట్టు ఏం ఇవన్నీ లేదా? వీళ్ళయి కాదండి. ఓకే. ఆ! కొన్ని జర్మన్స్‌వి, కొన్ని ఈజిప్షియన్స్‌వి, కొన్ని ఫ్రెంచ్ వాళ్ళవి అన్ని రకరకాలే కాపీ కొట్టేశారు. ఓహ్! ఓకే. ఒక్కొక్క దేశంలో ఒక్కోటి కాపీ అడాప్ట్ కొట్టుకొచ్చి చేసుకుంటారు. చేసుకొచ్చారు. ఓకే. అలా ఓకే. భారతదేశం నుంచి ఇప్పుడు ఈ దీక్షలు, మాలలు, సుప్రభాతాలు, అష్టోత్తరాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా. మంగళహారతులు, మంగళహారతులు మొత్తం అన్ని నైవేద్యాలు, ప్రసాదాలు, నైవేద్యాలు. బొప్పనాలు, గుండు కొట్టించుకోవటాలు కూడా పెట్టేశారు ఇప్పుడక్కడ. గుండ్లు గూడొచ్చాయా? అయ్యో! నాగపట్నంలో, గుణదల్లో ఇక్కడ పుణ్యగిరి అని చెప్పేసి ఆ!